జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని సదా భగవంతుని నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు నేను ఏకశ్లోక భాగవతం చెప్పాను, భారతం రామాయణం చెప్పాను. ఇప్పుడు ఏకశ్లోక భారతాన్ని చూద్దాము. ఇప్పుడు పిల్లలందరికీ కూడా ఇవి రామాయణాలు, భాగవతాలు, భారతాలు ఇవన్నీ పుస్తకాలు పట్టుకొని చదివి మీరు చెప్తాము అంటే కుదరదు. ఎవరికి అంత టైం కూడా లేదు. అందుకు ఏకశ్లోకంలో పిల్లలకి ఎలా నేర్పించాలి, మనం రోజు చదువుకునే విధంగా ఇవి నేను చెప్తున్నాను. అందుకు మీ పిల్లలకి వీలైతే నేర్పించండి. వీలైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మహాభారతం. ఏకశ్లోకంలో మహాభారతంలో ఏం జరిగింది అనేది ఏకశ్లోక మహాభారతం మొదలు పెడుతున్నాను. ఆదో పాండవదాత్తరాష్ట్ర జననం లక్ష్యాగృహే దాహనం ద్యుత్యా స్త్రీ విహారణం మత్యాలే వర్తనం లీలా గోగ్రహణం రణే చ విజయం సంధిక్రియా జృంభృణం పశ్చాత్ భీష్మస్యోదనాదిహరణం ఏతత్ మహాభారతం. జై శ్రీరామ్, జై హింద్.